ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ అనమాట. సో ఎలా చేశానో చూపిస్తాను, వచ్చేయండి. చికెన్ బిర్యానీ కోసం పెద్ద పెద్ద పీసెస్ అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి వాటిలో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నేను ఎప్పుడు చికెన్ మసాలా పెడతాను కదా, అది కూడా పెట్టేసి దాంట్లోకి నిమ్మరసం వేసి శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. గిన్నె అయితే పెట్టాను, ఆయిల్ వేసిన తర్వాత వేడైంది. ఇప్పుడు దాంట్లోకి ఈ కలుపుకున్న చికెన్ వేసేసి ఉడకనివ్వాలన్నమాట. సో ఈ చికెన్ రెడీ అయ్యేలోపు మనం ఈలోపు బిర్యానీ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సినవి రెడీ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ గిన్నె అయితే పెట్టుకున్నాను, దాంట్లోకి నెయ్యి, నూనె కలిపి వేసాను అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, అల్లం పేస్టు, పుదీనా అనమాట. ఇవి బిర్యానీకి సంబంధించినవి. సో ఇప్పుడు గిన్నె వేడెక్కగానే ఇవన్నీ అందులో వేసేసి కొంచెం పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలన్నమాట. సో వేయించిన తర్వాత మనం 1కి 1.5 వాటర్ అయితే తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అనమాట. సో నేను 1.5 వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఎసరు అనేది పోసిన తర్వాత ఎసరు మసులుతున్నప్పుడు బియ్యం కూడా ఇందులో యాడ్ చేసుకుంటే 80% ఉడకబెడితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ 80% ఉడికింది, బిర్యానీ 80% ఉడికింది. ఇప్పుడు దీన్ని, ఈ అన్నాన్ని అయితే మనం ఆ చికెన్లోకి దమ్ పెట్టేయాలన్నమాట. సో అన్నాన్ని అందులోకి వేసేసి గట్టిగా మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టుకుంటే ఇంకా త్వరగా 10-15 నిమిషాలు బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సాంబార్ చేశాను అనమాట. సాంబార్ అంటే పెసరకట్టు, పెసరపప్పుతో సాంబార్ అయితే చేశాను. బిర్యానీలోకి సాంబార్ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. సో అందుకోసమనే నేను బిర్యానీ చేసినప్పుడల్లా సాంబార్ పెడతాను అనమాట. సో ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.